హాయ్ ఫ్రెండ్స్, రైల్వే నుంచి మనకు ఒక కొత్త నోటిఫికేషన్ షార్ట్ నోటీస్ అయితే వచ్చింది. సెక్షన్ కంట్రోలర్ అనమాట. ఓకేనా? సో చాలా ఇంపార్టెంట్ పోస్ట్ అండ్ చాలామంది దీనికి సంబంధించిన వీడియో అయితే అడుగుతున్నారు. ఎందుకంటే ఇటువంటి నోటిఫికేషన్స్ ఈ మధ్య కాలంలో ఎప్పుడూ చూసి ఉంటారు అనమాట. సో అందుకని ఈ జాబ్ రోల్ ఏంటి, అసలు ఈ నోటిఫికేషన్ కరెక్టా ఫేకా, ఇట్లా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. దాని గురించి క్లియర్గా ఈ వీడియోలో అయితే మాట్లాడేసుకుందాం. అండ్ మీరైతే ఫస్ట్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. సో దట్ వాళ్ళకు కూడా అవేర్నెస్ ఉంటుంది. ఈ జాబ్ ఒకటి ఖచ్చితంగా దానికి సంబంధించి అప్లై చేయాలా వద్దా అని తెలుసుకుంటారు. ఓకేనా? అండ్ విన్న తర్వాత ఏదైతే నేను జాబ్ రోల్ చెప్తానో అది విన్న తర్వాత మీ ఒపీనియన్ ఏంటి, దీనికి అప్లై చేస్తారా చేయరా అన్నది డెఫినెట్గా కింద అయితే కామెంట్ చేయండి. ఓకేనా? సో ఇది మీకు ఫస్ట్ థింగ్, ఇది షార్ట్ నోటీస్ అండ్ ఇది మీకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఏదైతే ఉందో అందులో వచ్చిందనమాట. ఇది ఫేక్ కాదు, రియలే, ప్రింటెడ్. కాకపోతే మీకు ఇది ప్రింటెడ్ దానిలో వస్తుంది. ఫస్ట్ ప్రింటెడ్ వచ్చిన తర్వాత ఆ 1 వీక్ తర్వాత మీకు ఆన్లైన్లో ఇది అప్డేట్ అయితే అవుతుందన్నమాట. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఫస్ట్ డీటెయిల్స్ చూసేద్దాం. సెక్షన్ కంట్రోలర్ జాబ్ రోల్ అయితే అండ్ ఇది ఓపెనింగ్ డేట్ 15th September 2025 మీకు ఓపెనింగ్ అవుతుంది. అండ్ 14th October వరకు మీకు నోటిఫికేషన్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఏజ్ కూడా చూసుకున్నట్టయితే 20 to 33 years వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు. అండ్ మెయిన్లీ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి దీనికి. అండ్ నార్మల్గా మీకు ఏజ్ యాక్చువల్గా ఇది 20 to 30 ఉంటుంది. బట్ ఈసారి మనకి 33 దాకా పెంచారు. మంచి విషయం. లైక్ ఎన్టీపీసీతో కలిపి ఆ టైప్ జాబ్ రోల్ లానే ఉంది కాబట్టి కొంచెం దీనికి సంబంధించిన ఏజ్ కూడా పెంచడం జరిగింది. అండ్ దీనికి సంబంధించిన మెడికల్ స్టాండర్డ్ వచ్చేటప్పటికి A2 మెడికల్ స్టాండర్డ్. అండ్ మెడికల్ అసలు ఎలా జరుగుతుంది, A2 అంటే ఏముండాలి, ఇవన్నీ తెలియని వాళ్ళకి నేను డీటెయిల్గా వీడియో అయితే చేశాను. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, ఎన్ స్క్రీన్లో కూడా నేను ఈ వీడియో అయితే ఇస్తాను. A2 అంటే ఏంటి, లేకపోతే అసలు మెడికల్ టెస్ట్లు ఎలా జరుగుతాయి ఏంటి అన్నీ అక్కడి నుంచి మీరు తెలుసుకోవచ్చు. ఓకే? అండ్ ఇది ఒక లెవెల్ 6 జాబ్, అంటే స్టేషన్ మాస్టర్ ఏ లెవెల్ అయితే జాబో సేమ్ అలాంటి జాబ్. అండ్ ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ అయితే చేసి ఉండాలి. అలాగే మీకు ఆల్మోస్ట్ ఎన్టీపీసీ ప్యాటర్న్లోనే ఉంటుంది ఎగ్జామ్ అన్నది, సిలబస్ అన్నది. అండ్ దాంతోపాటు సైకోమెట్రీ టెస్ట్ తప్పకుండా ఉంటుందన్నమాట. ఓకేనా? అండ్ దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీకు ఫుల్ నోటిఫికేషన్ వచ్చాక ఇంకా క్లియర్గా తెలుస్తుంది. అప్పుడు నేను మీకు మళ్ళీ డీటెయిల్గా ఒకసారి ఆ వీడియో అయితే చేస్తాను. అండ్ చాలా మంచి శాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. అలాగే మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అండ్ దీనికి సంబంధించి అసలు ఈ జాబ్ రోల్ ఏంటి అంటే, మీకు స్టేషన్ మాస్టర్ తెలుసు కదా. ఈ స్టేషన్ మాస్టర్ ఏదైతే ఒక స్టేషన్ అంటే దాని చుట్టుపక్కల ఉన్న ట్రైన్ మూమెంట్ని ఎలా అయితే కంట్రోల్ చేస్తారో, ఈ స్టేషన్స్ అన్నిటిని బంచ్గా చాలా స్టేషన్స్ని కలిపి ఒక సెక్షన్ అంటారు. ఆ సెక్షన్కి సంబంధించిన కంప్లీట్ మూమెంట్ని కంట్రోల్ చేసే వాళ్ళే సెక్షన్ కంట్రోలర్. సో అలాంటి వాళ్ళు తక్కువే ఉంటారు కాబట్టి వేకెన్సీస్ డెఫినెట్గా ఇటువంటి పోస్టులకి ఎప్పుడు కూడా తక్కువే ఉంటాయి. ఓకేనా? సో కాకపోతే చాలామంది ఏమనుకోవచ్చు, వేకెన్సీస్ చాలా తక్కువ ఉన్నాయి, ఇవి జోన్ వైజ్ డివైడ్ అయ్యి మళ్ళీ కేటగిరీ వైజ్ లైక్ యూఆర్, ఓబీసీ ఇలా డివైడ్ అయితే చాలా తక్కువ పోస్టులు ఉంటాయి, 10s లేదా మీకు సింగిల్ డిజిట్లోనే ఉంటాయి కాబట్టి అప్లై చేయడం అవసరమా అనుకుంటారు చాలామంది. బట్ ఎవరైతే ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నారో ముఖ్యంగా వాళ్ళు, అంటే ఎవరికైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఖచ్చితంగా ఉందో అప్లై అయితే చేయండి. ఎందుకంటే చాలా మంచి పోస్టే. ఓకే, డీసెంట్ లెవెల్ ఆఫ్ పోస్ట్ అండ్ శాలరీ కానీ అదంతా బాగుంటుంది. అండ్ మీరు చూడాల్సిన విధానం కూడా దీనికి మీరు అప్లై చేస్తున్నట్టు మెయిన్ మోటో ఇది అన్నట్టు చూడకండి. మీరు ఎలాగో ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతారు కాబట్టి ఎక్స్ట్రాగా మీకు ఇంకో 10 పోస్టులు వీటిల్లో వస్తున్నాయి కాబట్టి వాటికి కూడా రాసుకుంటే ఒకవేళ ఇది మిస్ అయినా ఇది కూడా ఉంటుంది, మీకు ఇంకో 10 పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంటారు కాబట్టి అలా ఆలోచిస్తే మీకు ఇంకొంచెం బెటర్ ఆపర్చునిటీ ఉంటుంది. ఒకవేళ మీరు ఎడ్జ్లో కనుక ఉంటే మీకు కనీసం ఈ జాబో అక్కడో జాబో ఏదో ఒక జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఖచ్చితంగా ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ దీనిలో పాజిటివ్స్ చూసుకుంటే ఇది మీకు ఒక హెడ్ క్వార్టర్లోనే ఉండే జాబ్ అనమాట. ఏదైతే కంట్రోలర్ ఉంటుందో అక్కడే ఉంటుంది జాబ్ అన్నది. అంటే హెడ్ క్వార్టర్ అంటే తెలుసు కదా మీకు, డిస్ట్రిక్ట్ కానీ లేకపోతే స్టేట్లో ఉన్న మంచి సిటీస్లోనే ఉంటుంది హెడ్ క్వార్టర్ అంటే. ఓకేనా? సో మీరు ఏ జోన్ సెలెక్ట్ చేసుకున్న హెడ్ క్వార్టర్ అంటే మంచి సిటీలోనే ఉంటుంది కాబట్టి మీకు కంప్లీట్గా లైఫ్ లాంగ్గా అక్కడే ఉంటుంది అనమాట జాబ్ రోల్ అన్నది. ట్రాన్స్ఫర్స్ అవి కూడా ఉండవు. సో మీరు ఒక మంచి సిటీలోనే మీ లైఫ్ అన్నది ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇది మీకు 6 hours డ్యూటీ ఉంటుంది చాలా చోట్ల. 6 hours అంటే మీకు
ఈ జాబ్ అన్నది వెరీ వెరీ సెన్సిటివ్ జాబ్ అనమాట. అంటే తప్పు చేయడానికి ఛాన్స్, ఎర్రర్ ఆఫ్ మిస్టేక్ అన్నది చాలా తక్కువ ఉండాల్సిన జాబ్. ఎందుకంటే ఒక్క డెసిషన్ వల్ల చాలా మనకి ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ముఖ్యంగా సెక్షన్ కంట్రోలర్ అంటే మీకు ట్రైన్కి సంబంధించిన పంచువాలిటీ కానీ, సేఫ్టీ కానీ, దానికి సంబంధించిన మూమెంట్కి సంబంధించిన డెసిషన్స్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు సపోజ్ ఏ ట్రైన్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, ఇట్లా చాలా చాలా ఉంటాయి అన్నమాట. సో దానికి సంబంధించి డెసిషన్స్ తీసుకోవాల్సింది కాబట్టే కొంచెం మీకు 6 అవర్స్ అలాగ ఉంటుంది. ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటంటే డైరెక్ట్గా మీకు పెద్ద పెద్ద ఆఫీసర్స్తోనే మీకు డైరెక్ట్గా కనెక్షన్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా సెక్షన్ ఆఫీసర్స్కి కాల్స్ చేస్తూ ఉంటారు. ఏఓఎం కావచ్చు, లేకపోతే సీనియర్ ఆఫీసర్స్ అందరూ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే దాని గురించి తెలుసుకోవడానికి, ఒకవేళ ఏమైనా డిలేస్ ఉంటే దాని గురించి తెలుసుకోవడానికి. సో ఆ టైప్ జాబ్ ఇది. మీరు పాజిటివ్గా చూడొచ్చు, నెగిటివ్గా చూడొచ్చు. సో వాళ్ళతో మీరు కమ్యూనికేట్ చేయడం ఇది ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. అండ్ మీకు ఫస్ట్ ప్రమోషన్ కూడా అంటే లెవెల్ 7 ఏదైతే చీఫ్ కంట్రోలర్ ఉంటుందో ఆ పోస్ట్ మీకు ఒక 3 ఇయర్స్లో కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. నార్మల్గా స్టేషన్ మాస్టర్స్తో పోలిస్తే కొంచెం త్వరగా ఉండే ఛాన్స్ అయితే ఉంది ఫస్ట్ ప్రమోషన్ అయితే. ఇది బేసిక్గా ఒక చిన్న బ్రీఫ్ అనమాట ఈ సెక్షన్ కంట్రోలర్ జాబ్ గురించి. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో తప్పకుండా అప్లై చేయండి. అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అందరూ కూడా అప్లై చేయండి. ఇది ఎన్టీపీసీలో కలిపించుంటే కొంచెం బాగుండేది. ఎందుకంటే ఎక్స్ట్రాగా మళ్ళీ మనం ఇప్పుడు దీనికి ఒక 500 అయితే పే చేయాల్సి ఉంటుంది. కాకపోతే దీన్ని మనం బెనిఫిట్గా ఎలా చూడొచ్చు అంటే, ఒకవేళ మీరు ఎన్టీపీసీ ఒక జోన్ అప్లై చేసి ఇది మీకు సెక్షన్ కంట్రోలర్ ఇంకో జోన్ అప్లై చేయాలి అనుకుంటే మీకు ఇప్పుడు పాసిబిలిటీ ఉంటుంది. ఎన్టీపీసీలోనే ఇచ్చుంటే ఆ పాసిబిలిటీ ఉన్నదనమాట. సో అది మీరు ఎలా చూస్తారు అన్న దాన్ని బట్టి అయితే ఉంటుంది. సో అదనమాట ఈ సెక్షన్ కంట్రోలర్ జాబ్ రోల్. అండ్ తర్వాత దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఏదైతే షార్ట్ నోటీసే వచ్చింది కాబట్టి మనం ఎక్కువ దీని గురించి ఇంకా ఎక్కువ మాట్లాడుకోవడానికి లేదు. ఫుల్ నోటీస్ వచ్చిన తర్వాత డెఫినెట్గా దీని గురించి మాట్లాడుకుందాం. అవసరం అయితే దీనికోసం ఏమైనా కోర్స్ తీసుకురాగలిగితే కూడా తీసుకురావడానికి ట్రై చేస్తాను. అండ్ మీరు కనుక రైల్వేకి సీరియస్గా ప్రిపేర్ అవుతుంటే అది గ్రూప్ డి నుంచి ఎన్టీపీసీ లెవెల్ వరకు ఏ జాబ్కైనా మన దగ్గర క్లాసెస్ అయితే దొరుకుతాయి. ది బెస్ట్ క్లాసెస్ తప్పకుండా తీసుకోమని నేనైతే రికమెండ్ చేస్తాను. మీకైతే ఇండివిజువల్గా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇలా అయినా దొరుకుతుంది, లేదా ఫిటర్ సంబంధించిన ట్రేడ్ ఇలా అయినా దొరుకుతుంది. లేకపోతే మీరు గ్రూప్ డికి సంబంధించింది కానీ ఏఎల్పి టెక్నీషియన్ అలా ఫుల్ కోర్సెస్ కూడా తీసుకోవచ్చు. ఖచ్చితంగా ఫుల్ కోర్స్ తీసుకోవడానికే ట్రై చేయండి. ఎందుకంటే మీకు ఓవరాల్గా మొత్తం ఆ జాబ్కి సంబంధించి ప్రిపేర్ అవ్వడానికి మీకు ఫుల్గా దొరుకుతుంది ఒకే దగ్గర. నేనైతే డెఫినెట్గా రికమెండ్ చేస్తాను. పర్టికులర్గా మన దగ్గర తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నేను పర్టికులర్గా ఈ ఎగ్జామ్స్ ఏదైతే ఏఎల్పి టెక్నీషియన్ అంటే టెక్నికల్కి సంబంధించింది క్లియర్ చేశాను, అలాగే నాన్ టెక్నికల్ ఎన్టీపీసీకి సంబంధించిన ఎగ్జామ్ కూడా క్లియర్ చేశాను అనమాట. సో ఆ లెవెల్ కంటెంట్ ఏ టైప్లో వీళ్ళు అడుగుతారు, రైల్వేకి సంబంధించి ఎలా ప్రిపేర్ అయితే మనం జాబ్ క్రాక్ చేయొచ్చు అని మనకి తెలుసు. కాబట్టి ఆ విధంగా మిమ్మల్ని గైడ్ చేయడానికి, ఆ విధంగా క్లాసెస్ అన్నవి చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఆ వీడియోస్ మీకు క్లియర్గా డెమోస్ అవి ఉంటాయి, చెక్ చేయండి. అలాగే ఫ్రీగా కరెంట్ అఫైర్స్ సెక్షన్ కూడా మన దగ్గర కనపడుతుంది. మీకు యాప్లో డౌన్లోడ్ చేసుకున్న ప్రతి ఒక్క యాప్ని కరెంట్ అఫైర్స్ని మీరు ఫ్రీగా అయితే యాక్సెస్ చేసుకోవచ్చు విత్ పీడిఎఫ్ అండ్ టెస్ట్. ఓకేనా. అండ్ అలాగే మీకు జనరల్ సైన్స్ కానీ, ఏఎల్పికి సంబంధించిన బేసిక్ సైన్స్ కానీ, ఏఎల్పి ఫుల్ కోర్స్ కానీ అన్నీ దొరుకుతాయి. ఒకసారి మీరైతే చెక్ చేయండి. ఇందులో క్లాస్ చెప్పిన నేను కానీ మన టీం కానీ ఆల్రెడీ రైల్వే జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళు. సో ఆ లెవెల్ కంటెంట్ అయితే దొరుకుతుంది. ఓకేనా. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్. ఖచ్చితంగా ఒకసారి చెక్ అయితే చేయండి, మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. అలాగే ఏమైనా అప్డేట్స్ ఉంటే అది రైల్వే రిలేటెడ్ కావచ్చు, లేదా గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ ఏమైనా ఉంటే మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అది జాయిన్ అవ్వండి. డెఫినెట్గా మీకు ఏంటంటే సో ఏమైనా అప్డేట్స్ ఉన్నప్పుడు మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే నన్ను పర్సనల్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. తప్పకుండా అవన్నీ చెక్అవుట్ అయితే చేయండి. ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. అండ్ చెప్పాను కదా, మీకు మెడికల్కి సంబంధించి ఎలా ఉంటుంది ఏంటి ప్రాసెస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే డీటెయిల్ వీడియో ఆల్రెడీ చేసి ఉంచాను, ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, ఇప్పుడు తప్పకుండా చూడండి. అండ్ దాంతోపాటు మంత్లీ కరెంట్ అఫైర్స్ ఫ్రీగా మనం చేస్తున్నాం అని చెప్పాం కదా. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు అనమాట. జనవరి నుంచి కింద నుంచి మీరు చూసుకుంటే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ప్రతి మంత్కి సంబంధించిన బెస్ట్ 200 కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎంసీక్యూ ఫార్మేట్లో విత్ దాని రిలేటెడ్ ఇంకా ఇంపార్టెంట్ డేటా ఏదైతే ఉందో అవన్నీ కలెక్ట్ చేసి మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు డెఫినెట్గా ఇందులోంచి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్
చాలా ఎక్కువ అయితే ఉంటాయి. కరెంట్ అఫైర్స్కి సంబంధించి ది బెస్ట్ సోర్స్ అనొచ్చు. సో వీటికి సంబంధించి ఫ్రీగా మీకు ఈ వీడియో చూసి ఆ పీడిఎఫ్ నేను మన యాప్లో ఇచ్చింది డౌన్లోడ్ చేసుకుని రివిజన్ చేసుకోండి. చాలా వరకు మీకు అన్ని ఎగ్జామ్స్కి హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకొక 2-3 డేస్లో మీకు జూలైకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా యాడ్ చేస్తాను. సో ఫర్దర్గా 1 by 1 మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ ఇంకా యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో మీకు ఇంకా ఉపయోగపడే కంటెంట్ అయితే వస్తూ ఉంటుంది మన ఛానల్ నుంచి. అండ్ మీకు ఏదైనా వీడియో టాపిక్ కావాలి అనుకుంటే కింద మీరు కామెంట్ అయితే చేయండి. డెఫినెట్గా నేను ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో అదనమాట. అండ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోద్దు. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోవడం మర్చిపోద్దు. సో దట్ మంచి మంచి అప్డేట్స్ కానీ గైడెన్స్ వీడియోస్ కానీ క్లాసెస్ కానీ మిస్ అవ్వకుండా ఉంటారు. సో మళ్ళీ ఈ వీడియోకి ఇంతకేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ వస్తున్నంత వరకు సైనింగ్ ఆఫ్ తేజస్.